మామూలుగా ఇప్పుడు ప్రేమలో సమస్యలు న్యాయ రంగంలోకి ఎలా వస్తాయంటారు సార్? ప్రథమంగా బీఆర్కే న్యూస్ వారికి నా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రేమకు సంబంధించి ఈ కాలంలో మేజరు మైనర్ అనే తేడా లేకుండా ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి చాలా వాటికి మైనర్లు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఇది వాళ్ళకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 18 సంవత్సరాలు నిండకుండానే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లేదంటే మేము ప్రేమలో ఉన్నాము మాకు పెళ్లి చేయండి అని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బందిగా అడగటం, వాళ్ళు వాళ్ళని బెదిరించడం, వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవటం, ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం రోజు డైలీగా. కాబట్టి ఇవి మొదట ప్రేమకు సంబంధించి వాళ్ళు ఏమనుకున్నా కానీ వాటికి సంబంధించి లీగల్గా చట్టపరంగా మనం చూసుకుంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ఎవరైనా తన కన్సెంట్ లేకుండా వారిని ప్రేమ పేరుతో కానీ లేదా ఇలా లివింగ్ రిలేషన్షిప్ ఉన్నాను నన్ను ప్రేమించు అని ఇబ్బందులు పెడితే ఇమీడియట్గా ఎయిదర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అయితే ఎవరికైతే ఇబ్బంది జరిగిందో వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పోలీస్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు కట్టడం జరుగుతుంది. పోక్సో యాక్ట్ వీరికి చాలా వాటికి ఉపయోగపడుతుంది. అది సార్. అయితే ఇప్పుడు ప్రేమించడాన్ని ఇంటివారు కానీ సమాజం కానీ అడ్డుకుంటే దానికి చట్టంలో ఏవైనా రక్షణ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది సార్, రక్షణ ఉంది. రక్షణ ఎలా ఉంది అంటే ఆ ప్రేమికుల వయసు, అమ్మాయి వయసు కానీ అబ్బాయి వయసు కానీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత అయితే లివింగ్ రిలేషన్ సంబంధించి ముంబై హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చున్నారు. లివింగ్ రిలేషన్స్ నథింగ్ బట్ ఎ మ్యారేజ్ చేసుకున్న జంట ఎలా అయితే వారికి రక్షణ కల్పిస్తుందో చట్టాలన్నీ లివింగ్ రిలేషన్లో ఉన్న వారికి కూడా సేమ్ అలానే రక్షణ ఉంటుంది. ఎయిదర్ మేల్ పర్సన్ ఆర్ ఫిమేల్ పర్సన్. ఓకే. అయితే నారాయణ రెడ్డి గారు కాలర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు, వనపర్తి నుంచి భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు నమస్కారం అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? భాస్కర్ రావు గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. మాది టీఏ టెండెన్సీ యాక్ట్ కింద 1955లో మా తాతగారిని రక్షిత కౌలుదారుగా ఇది చేసినారు రికార్డులో. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. అది 79లో గద్వాల ఆర్డీఓ, అది పూజారి భూమి మా తాతగారికి కౌలుకి ఇచ్చినారు. రక్షిత కౌలుదారుగా మా తాత పేరు రికార్డులు ఎక్కింది. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. రికార్డులు ఎక్కింది 79లో మా తాతగారు పేరు మీద 18 ఎకరాలు పట్టా చేసేయండి, ఇద్దరు పూజారులకు వారసత్వం చూపించుకుంటే వాళ్ళకు 30 ఎకరాస్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ పాస్ చేసినాడు. అది 83లో మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర కాన్ఫర్మేషన్ చేపించినారు మా తాతగారితో. అది టెండెన్సీ రికార్డులో మా తాతగారి పేరు కొట్టేయలేదు, ఇంతవరకు అట్టనే ఉంది. అది మరి వనపర్తి ఆర్డీఓ మళ్ళీ మాకు 60% ఇచ్చినాడు. దాంట్లో పూజార్లది వారసత్వం సివిల్ కోర్టులో పోయింది, డిస్మిస్ చేసినారు కేసును. అయితే మళ్ళీ మేము ఆర్డీఓ దగ్గర పెట్టినాము. పెడితే అది మళ్ళీ ఆర్డీఓ 60% ఇచ్చినాడు. మాకు పాస్బుక్లు అన్నీ వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు గ్రూప్ ఆఫ్ టెంపుల్ వాళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గరికి మళ్ళీ పోయినారు. ఎవరు? టెంపుల్ వాళ్ళు వెళ్ళారా? టెంపుల్ వాళ్ళు వేసినారు. అది మళ్ళీ జాయింట్ కలెక్టర్ మళ్ళీ టెంపుల్ వాళ్ళకే ఇచ్చినాడు. అది ఇప్పుడు హైకోర్టులో పెట్టేసినాము. స్టేటస్కో ఉంది దానిపైన.
ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. మ్మ్. మరి అది ఎట్లా మేము ఏ విధంగా నడవాలి అనేది చెప్పాలి. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలండి అది? అది 64 ఎకరాలు. మీరు ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నారు అక్కడ? మేము 64 ఎకరాలు చేశాడు మా తాత అప్పుడు. మ్మ్. టెండెన్సీ రికార్డులో రక్షిత కౌలుదారుగా పేరుంది. ఇంతవరకు దాన్ని ఏ తహసీల్దారా కానీ దాన్ని కొట్టేయలేదు, రౌండ్ అప్ చేయలే. ఓకే, అది విషయం. నాకు అర్థమైందండి. ఇప్పుడు అయితే నారాయణ రెడ్డి గారు, గుళ్ళకు సంబంధించి మామూలుగా మనకు భూములు ఉంటూ ఉంటాయి, వందల సంఖ్యలో వేల ఎకరాలు కూడా మనకు ఉంటాయి. అందుట్లో 64 ఎకరాలు ఏంటంటే వీళ్ళ తాతగారికి కౌలు కిందకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆలయంకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళ తాతకి కౌలుకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళే తీసేసుకున్నారంట. ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తీసేసుకున్నారు, సెటెస్కో ఉంది. అండ్ అంతేకాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఆ భూమి ఆ గుడికి ఇచ్చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి మేము ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఏదైతే మీ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి. దానికి సంబంధించి మీరు ఫస్ట్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నికి సంబంధించి ఒరిజినల్ అయితే ఒరిజినల్, లేదంటే సర్టిఫైడ్ కాపీస్ ఉంటే సర్టిఫైడ్ కాపీసు. దానికి సంబంధించి వారు ఎవరైతే ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధించిన మెమో కానీ లేదంటే నోటీస్ కానీ దానికి వ్యాలిడిటీ ఉందా లేదనేది వాళ్ళ కౌంటర్స్లో తెలియపరుస్తారు. దాని తర్వాత ఆర్డీఓ గారి కోర్టు డిసైడ్ చేస్తుంది అసలు ఆ పొజిషన్ ఉందా లేదా. ఒకవేళ పొజిషన్ ఉంటే వీళ్ళు ఏదన్నా 64 ఎకరాలకు సంబంధించి పై కోర్టు ద్వారా లేదంటే అప్పీల్ కోర్టు ద్వారా తీసుకున్నారా, ఎనీ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, స్పెసిఫిక్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే టెంపుల్కి సంబంధించి అయితే నారాయణ రెడ్డి గారి టెంపుల్కి సంబంధించి వీళ్ళకి ఒక అగ్రిమెంట్ కూడా ఉంటే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు చేసుకోవాలి అనే అగ్రిమెంట్స్ కూడా వీళ్ళు రాసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో అలా అగ్రిమెంట్స్ చేసుకునే వాళ్ళు. మరి దాన్ని బట్టి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి సార్. ఆ స్పెసిఫిక్ కండిషన్స్ ఏ విధంగా అయితే వాళ్ళు ఇరు పార్టీలు ఏ విధంగా అయితే పెట్టుకున్నారో అగ్రిమెంట్ ప్రకారం మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. అంటే కొన్ని అగ్రిమెంట్లు ఏంటంటే 3 years బట్టికి, కొన్ని అగ్రిమెంట్లు ఏమంటే 12 years బట్టికి అలా ఉంటుంది. అగ్రిమెంట్నే రిజిస్టర్ చేశారా, దాంట్లో రిజిస్టర్లో ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేశారా అనేది స్పెసిఫిక్ కండిషన్ గా ఉంటుంది. దాని ప్రకారంగా కోర్టు అనేది తీర్పిస్తుంది. ఒకవేళ ఆర్డీఓ కోర్టు మనకు అడ్వర్స్ ఆర్డర్స్ ఇస్తే మనం హైకోర్టుకి వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో మళ్ళీ అడ్వర్స్ వస్తే దాంట్లోనే హైకోర్టులోనే డివిజన్ బెంచ్ ఉంటుంది. డివిజన్ బెంచ్కి మనం అప్రోచ్ అయితే మనకు ఫేవరబుల్ ఆర్డర్స్ మన దగ్గర మెరిట్స్ మీద ఉంటే ఓకే అలా మనం హైకోర్టు ద్వారా మన సమస్యను తీర్చుకోవడానికి అవకాశం ఉంది సార్. ఎస్, ఓకే. విన్నారుగా భాస్కర్ రావు గారు. అయితే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మైనర్ల మధ్య ప్రేమ ఇది చట్టపరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? చట్ట ప్రకారంగా అంటే మైనర్లు ప్రేమ వాటికైతే ఓకేనండి, కానీ మ్యారేజ్ వాటికి వస్తే అది వైడ్ మ్యారేజ్ అంటారు. అంటే చల్లని వివాహంగా మనం పరిగణిస్తాం. పెళ్లికి సంబంధించి 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 సంవత్సరం అబ్బాయికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కండిషన్స్ అనేవి ఫిల్ఫిల్మెంట్ ఉంటాయి. దానికి అలా 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరం అబ్బాయికి ఉంటే దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ప్రేమ వివాహాల్లో మనం లీగల్ గా ముందుకు వెళ్ళాలి అంటే స్పెసిఫిక్ గా మనం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1925 ప్రకారంగా మనం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అది మనకి లీగాలిటీగా మనకి వర్తిస్తుంది. ముందుగా ఎటువంటి అడ్డంకులు అనేవి ఉండవు.